చేస్తున్నారు? వన్ బై వన్ మాట్లాడదాం. బ్రహ్మనాయుడు గారు చెప్పండి సురేంద్ర నాయుడు గారు. ఇప్పుడు పెద్దలు కృష్ణాంజనేయులు గారు చెప్పిన దాంట్లో కొన్ని నేను బేసరత్తుగా ఒప్పుకుంటా. ఎందుకంటే వారు ఏ పార్టీకి సంబంధం లేనటువంటి వ్యక్తి, తప్పును తప్పు, రైట్ గా మాట్లాడేటువంటి వ్యక్తిగా నాకు బాగా ఇష్టమైన వ్యక్తి కూడా. నేనేమంటా అంటే, నేను మాట్లాడినప్పుడు నేను మాట్లాడింది ఏంటంటే, జంజీలు అంటే యువకులే కదా, యువకులు ఉండరా అనే సారు అడిగాడు. నేను ఉంటారు యువకులంటే నిరసన తెలుపుతారు, ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలుపుతారు. నేను కల్లారా చూశాను కాబట్టి, ఒక బైక్ లో నలుగురు కూర్చొని బట్టలు ఇప్పేసి జెండాలు ఊపుకుంటూ, అంటే అది కూడా రాంగ్ రూట్ లో, అంటే ఎవరో ఒకరు అకస్మాత్ చనిపోయారు అనుకోండి సార్, దానికి మళ్ళీ ఏం చెప్తారు? పోలీసులు భద్రత కల్పించలేదు ర్యాలీకి, కూటమి ప్రభుత్వం భద్రతలు విఫలమైపోయింది, ఈ గుద్ది చచ్చి ర్యాలీకి పోతా ఉంటే గుద్ది చంపేశారు అని చెప్పి మళ్ళా కూటమి ప్రభుత్వం మీదే కదా వేస్తారు. అంటే యువకులు అంటే ప్రజాస్వామ్యయుతంగా గత చేయాలా? సైలెన్సర్ లిప్పేసి ఈ విధంగా పోవడం అనేది అది యువకులు చేసే పని కాదు కదా. గంజాయిలు, జంజీలు లేరు గంజాయిలు అనేసి అన్న ఒకటి. రెండోది, బోండా ఉమా గారు వెళ్ళిన దాని మీద నాకున్నటువంటి సమాచారం ప్రకారం ఆయనకు ఫోన్ చేసి మందలించడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే పెద్దలు కృష్ణాంజనేయులు గారు చెప్పారో అదే విధంగా ఏదైతే మనము గత 5 సంవత్సరాలలో ఎల్లో షర్ట్ వేసుకొని రోడ్డు మీదకి వస్తే రానీయకుండా, అంటే ఎల్లో షర్ట్ వేసుకున్నాడు అందరూ తెలుగుదేశం ఉందే, మాకు ఇక్కడ వెంకటేశ్వర స్వామి దగ్గర పోయేదానికి ఎల్లో షర్ట్లు వేసుకొని కూడా వస్తారు, అలాంటి వాళ్ళు కూడా అరెస్ట్ చేసేశారు తెలుగుదేశం వాళ్ళని. ఆ విధంగా అరెస్ట్ చేశారు. వాళ్ళు ఎవరిని రోడ్డు మీదకి రానియలేదు. అందుకే కదా 11 వాళ్ళకి వచ్చాయి. మనం వాళ్ళ ఇష్టంగా వాళ్ళు ఏమైనా చేసుకొని ప్రజాస్వామ్యయుతంగా ఏ కార్యక్రమాలు చేసినా మనం అడ్డు తగలకూడదు అని చెప్పి మన పాలసీ ఇది కదా, మీరు ఆ విధంగా వెళ్ళకూడదు అనేసి ఆయనకు చివాట్లు పెట్టారు అనేది నాకున్నటువంటి సమాచారం. ఒకవేళ అది కాకుండా ఉంటే కూడా ఆయన ఒకవేళ ఆ విధంగా పోవడం తప్పే. మా సంస్కృతి కాదది, తెలుగుదేశం పార్టీ సంస్కృతి అయితే అది కాదు. బ్రహ్మనాయుడు గారు, మేము చూసాం 2014లో చూసాం, 2000 అంతకు ముందు 4 సార్లు ముఖ్యమంత్రి అయినటువంటి సందర్భంలో చూసాం, సాక్షాత్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నటువంటి సందర్భంలో కూడా నంద్యాల ఎన్నికల్లో ప్రచారానికి వస్తే చెప్పులతో కొట్టండి, బురకలతో కొట్టండి, చాటలతో కొట్టండి, నడి రోడ్డు మీద నరికేయండి అని సాక్షాత్ ముఖ్యమంత్రిని అన్నా కూడా ఏం మాట్లాడాలి ఆయన. మరొక అంశం కూడా ఉంది డిబేట్ లో, కీలకమైన అంశం. సురేంద్ర రెడ్డి గారు, బాలినేని వర్సెస్ దామచర్ల ఎపిసోడ్ 2 రోజుల నుంచి నడుస్తూ ఉంది. ఒకరి మీద ఒకరు ప్రతి విమర్శలు చేసుకుంటా ఉన్నారు. సో మీ పార్టీ ఎమ్మెల్యే దామచర్ల, అదేవిధంగా జనసేన నేతగా ఉన్నటువంటి బాలినేని, ఎలా చూస్తారు ఆ ఎపిసోడ్? బ్రహ్మనాయుడు గారు, వాళ్ళకి వాస్తవంగా ఈ రోజు నుండి కాదు, దశాబ్ద కాలం నుండి వాళ్ళు శత్రువులాగానే ఉన్నారు. అపోజిషన్ లో దామచర్ల జనార్దన్ గారు వాళ్ళ తండ్రి గారి కాలం నుండి కూడా కాంగ్రెస్ వ్యతిరేకంగా ఉన్నాడు. దాని తర్వాత దామచర్ల జనార్దన్ తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘ కాలంగా పనిచేస్తూ ఆయన అందుబాటులో కార్యకర్తలకు అందరికీ ఉంటూ చేశారు. గత 5 సంవత్సరాల్లో ఆయన చేస్తున్నటువంటి ప్రజా పోరాటాల మీద ఉక్కు పాదంతో దాదాపు డజన్ల కొద్దీ కేసులు పెట్టేశారు అని చెప్పి ఆయన కొంచెం అసంతృప్తి అయితే ఉంది. ఏదైతే బాలినేని మన మీద కేసులు పెట్టాడు, జనసేనలోకి వచ్చిన తర్వాత కొంత అసంతృప్తి ఉంది. ఉన్న కూటమి ధర్మాన్ని పాటిస్తూ మాకు ఏదైతే మా అన్న పవన్ అన్న తీసుకున్నటువంటి నిర్ణయాన్ని కట్టుబడి ఉండాలి, మనకి ఎన్నైనా మన లోపల ఉన్నాయి, కానీ కూటమిలోకి వచ్చిన తర్వాత ఇవన్నీ మనం పక్కన పెట్టి ఉండాలి అనే ఆలోచనతో దామచర్ల జనార్దన్ గారు కూడా కలిసి వెళ్ళారు. సరే, ఈ మధ్య ఏదో కొన్ని ఆరోపణలు ఈయన మీద చేయడం, ఈయన ఆరోపణలు ఆయన మీద చేయడం, ఇవన్నీ కొన్ని జరిగాయి. అవి యాక్చువల్లీ బహిరంగంగా జరగకూడదు. దాని మీదనే యాక్చువల్లీ జనసేన వాళ్ళు బాలినేని